హలో వ్యూవర్స్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఎరాలో మూవీస్ పరంగా చూస్తే మూవీస్ కన్నా మూవీస్కి ఈక్వల్గా రివ్యూస్కి ఇంపార్టెన్స్ వచ్చేసింది. అది వెబ్సైట్ రివ్యూస్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టా రివ్యూస్ ఆర్ ఎనీ ఫార్మాట్ చాలా డిస్కషన్లో రివ్యూస్ ఉంటున్నాయి. సో ఈ సెగ్మెంట్లో అసలు రివ్యూస్కి ఉన్న కన్వెన్షనల్గా దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అండ్ వై దే ఆర్ సో టాక్డ్ అవుట్ అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సే రివ్యూస్ని అపీల్ చేయడం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇవ్వచ్చు, దాన్ని కోర్టులో అపీల్ చేస్తే కోర్టు వచ్చేసి నో రివ్యూస్ 3 days తర్వాత కాదు 4 days తర్వాత ఇలా కాదు, రివ్యూస్ ఎప్పుడంటే ఇప్పుడు ఇవ్వచ్చు అంటే ఆర్ దే సో కాలింగ్ షార్ట్స్ అంత డిక్టేట్ చేసే లెవెల్లో ఉన్నాయా అంటే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ ఎలా ఉంటుండే అంటే గూగుల్ మ్యాప్స్ లాగా మీరు ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి. ఆ డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే టైం సేవ్ చేసుకోవడానికి అండ్ అక్యురసీ కోసం ఆర్ రాంగ్ రూట్ తీసుకోకుండా మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. సిమిలర్లీ నాకు 2-3 మూవీ ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఒకదానికి వెళ్ళాలి, ఒకదానికే టైం ఉంది, సో దానికి రివ్యూస్ చూడడము, మనీ స్పెండ్ చేస్తున్నాను, టైం స్పెండ్ చేస్తున్నాను, సో దీనికి రివ్యూ చూసి వెళ్దాము అనేది కన్వెన్షనల్గా 90sలో జరిగేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ రివ్యూస్ ఆర్ నాట్ జస్ట్ రివ్యూస్, దే ఆర్ కామెంటరీ అండ్ రివ్యూవర్స్ ఆర్ కామెంటేటర్స్ అనమాట. సో ఇప్పుడు మూవీ ఎలాగైతే ఎంటర్టైన్మెంట్కి వెళ్తామో రివ్యూ కూడా ఎంటర్టైన్మెంట్కి చూసే ఒక సర్వే ఏం చెప్తుందంటే రివ్యూస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చాలా పెరిగిపోతున్నారు అండ్ ఆఫ్కోర్స్ దీంట్లో టీనేజర్స్ ఎక్కువ ఉంటారు, రైట్? ఎందుకంటే వాళ్ళు హ్యూమర్ జనరేట్ చేస్తూ చెప్పడం, అందుకే కామెంటేటర్స్ అండ్ ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే స్టాండప్ కామెడియన్స్ ఎక్కువ ఉన్నారు న్యూ ఏజ్ కామెడియన్స్లో. సో నాట్ టు కమెంట్ ఎనీవన్, బట్ క్రెడిబిలిటీ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఒక చిన్న అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఆంధ్ర ఉంది, ఇట్ వాస్ వెరీ పాపులర్ ఫ్రమ్ 20 years ఆల్మోస్ట్. డేటా అటు ఇటు ఉండొచ్చు, బట్ ఓవర్సీస్ ఆడియన్స్కి దిస్ వెబ్సైట్ వాజ్ అ వెరీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో డాలర్ స్పెండ్ చేయాలి నేను, అంత ఇక్కడ ఉన్నంత డెస్పరేటిజం అక్కడ ఉండకపోవచ్చు. సో రివ్యూ చూసి పోతాను అని చెప్పేది ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి గ్రేట్ ఆంధ్ర రివ్యూస్ ఆర్ వెరీ కన్వెన్షనల్, అంటే చాలా క్రిటిక్గా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు మూవీ మేకింగ్ స్టేజ్ నుంచి రివ్యూ స్టేజ్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ప్యాటర్న్ చాలా క్రిటిక్గానే ఉంటుంది. అంటే వెరీ ఓవర్ పవర్గా హైప్ చేయడము ఆర్ ఇట్స్ గ్రేట్ వస్తుంది సినిమా సూపర్ వస్తుందని ఆర్టికల్స్ ఉండవు. అండ్ చాలా అండ్ ఇంకొక పర్సెప్షన్ కూడా ఏంటంటే కొందరు హీరోస్కి అయితే ఇంకా చాలా నెగిటివ్గా తీసుకొస్తారని ఒక పర్సెప్షన్ ఉంది. అగైన్ ఇదంతా కూడా పబ్లిక్ డేటా నుంచి తీసుకుంది, ఇక్కడ ఏదో పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది. సో రివ్యూస్ వస్తే కన్వెన్షనల్గా ఉంటాయి, ఇప్పటికీ చాలా డీటెయిల్గా అనాలిసిస్గా చేస్తారు కాబట్టి వాళ్ళ వీడియో రివ్యూస్కి పాపులారిటీ ఉండదు, బట్ రేటింగ్స్కి ఇంత ఇస్తారు అంత ఇస్తారు ఆర్ ఈ గెస్ట్ చేయడము ఈ పర్టికులర్ వర్గం ఇంత వస్తుంది చూడు అండ్ దాని కింద కామెంట్స్ కోసమే రివ్యూ, బట్ దాని వీడియో చూసి ఆర్ కంటెంట్ చూసి పోవడం అనేది వెరీ రేర్. అగైన్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. న్యూ ఏజ్ యూట్యూబర్స్కి వద్దాం, సపోజ్ బార్బెల్ కానీ రగాడి కానీ వీళ్ళది ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళు ఎక్కువ, అంటే స్టాండప్ కామెడీ ఇక్కడ దీనికి రెఫర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ బార్బెల్కి ఇట్ ఈస్ వెరీ మచ్ సూటబుల్. అని ఏం చేస్తారు మధ్య మధ్యలో పంచ్ లైన్స్, దాన్ని హ్యూమిలియేట్ చేయడము, ఆల్రెడీ బ్యాడ్ ఉన్న మూవీని ఇంకా రోస్ట్ చేయడానికి డెఫినెట్లీ ఈ రివ్యూస్ ఎంజాయ్ చేయడానికి. బట్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంతా మూవీ ఎంతూజియాస్ట్, ఇవి చూసేటోళ్ళు. అండ్ ఎంతూజియాస్ట్స్ వల్ల ఎందుకు ప్రాబ్లం అంటే వీళ్ళ వల్ల కామన్ ఆడియన్స్కి కొంచెం ఒక వైబ్ వెళ్తుంది, బట్ 15% to 20% ఉంటారు వీళ్ళు ఆర్ లెస్ దెన్ ఉండొచ్చు. సినిమా యాక్చువల్గా వెళ్ళే వాళ్ళు విత్ ఫ్యామిలీ వెళ్ళే వాళ్ళు దే డిసైడ్ ద మేజర్ రెవెన్యూ, కానీ వాళ్ళ వరకు ఈ వైబ్ అనేది ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఈ ఆన్ ద ఫేస్ చెప్పేయడము ఆర్ పెద్ద పెద్ద పీపుల్ని ట్రోల్ చేసేయడము అండ్ అఫ్ కోర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రావడం వల్ల సోషల్ మీడియా రావడం వల్ల ఒక హీరో ఫ్యాన్ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఇంకొక హీరో వాళ్ళు ఎంజాయ్ చేయడం అండ్ చాలా క్లెవర్గా ఉంటారు ఆడియన్స్ కూడా. ఏంటంటే వాళ్ళకి ఇక్కడికి వెళ్తే బాగా నెగిటివ్ రివ్యూ వస్తుంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ బార్బెల్ రివ్యూ అంటే ఏంటి, అదే వచ్చి మూవీ గురించి మంచి చెప్తే వెళ్ళిపోదామని కాదు, ఎంత ట్రోల్ చేస్తే. సో మేబీ అక్కడ చాలా ఎజెండా ఉండొచ్చు, ఏంటంటే ఓకే నాకు ఎలాగో హీరో నచ్చాడు ఈ సినిమా పోవాలని నేను అనుకుంటున్నా, వీడైతే ఎక్కువ తిడతాడు. అక్యూరసీ లెవెల్కి వద్దాం. అక్యూరసీ నిజానికి చెప్తే ఎవరికి కూడా మోర్ దెన్ 70% కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్బెల్కి కుబేరా నచ్చలేదు, బట్ కుబేరా హిట్ అయింది, రైట్? అండ్ ఇప్పుడు ద మోస్ట్ టాక్డ్ యాజ్ వీ రికార్డ్ దిస్ వీడియో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది, చాలా వరకు దీనికి రివ్యూసే ఇవ్వలేదు. అండ్ డెఫినెట్గా అది ఒక సక్సెస్, ఎందుకంటే మీరు వచ్చి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇవ్వకున్నా కూడా ఆడియన్స్కి ఒక ఇనిషియల్ ఛాన్స్ ఇద్దామని ఆ హీరో డిసైడ్ అయ్యారు అండ్ గ్రేట్ దట్ ఎలా మేనేజ్ చేశారో ఏమో, బట్ రివ్యూసే రాలేదు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఫస్ట్ 2 days అయితే ఆడియన్స్ బ్లాంక్ మైండ్గా ఉన్నారు కదా, అట్లీస్ట్ పోయి చూశారు కదా సినిమా, తర్వాత ఇచ్చుకొని ఇవ్వండి నెగిటివ్ రివ్యూ అంటున్నారు. సో పర్సెప్షన్స్ కూడా పర్మనెంట్ కాదు, పర్సెప్షన్స్ కూడా మల్టిపుల్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా రివ్యూ అనేది ఇట్ లాస్ట్ ఇస్ కాన్సెప్ట్.
రివ్యూ అనేది ఇప్పటికిప్పుడు భరద్వాజ్ రంగన్ ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నరు, ఇప్పటికీ చాలా మెటఫర్స్ చెప్పుకుంటూ అండ్ రివ్యూని రివ్యూ లాగా దానికి ఈ ఇక్కడ గుర్తుకొస్తుంది మీకు ఆర్ 50 years బ్యాక్ సినిమాని యాడ్ చేస్తూ అండ్ చాలా జెనరిక్గా నాన్ బయాస్గా చెప్పే, అది కూడా పర్సెప్షన్ అండ్ అలా ఉంది ఒపీనియన్. అలా మన దగ్గర జీవి ఐడిల్ బ్రెయిన్, ఆల్మోస్ట్ ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐడిల్ బ్రెయిన్ ఉంది. ఎస్, సో వీళ్ళు ఇప్పుడు కూడా డెస్పరేట్ వ్యూస్ కోసం ట్రై చేయట్లేదు, కంటెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. అది ఎవరు చూస్తారంటే ప్రాబబ్లీ 35+ ఆడియన్స్ ఆర్ ప్రాబబ్లీ ఓన్లీ మూవీని ఎలా అనలైజ్ చేశారు. ఇంకొకటి ఉంది, మూవీ చూసి వచ్చాక ఆ మూవీని నాకు పొడే వొకాబులరీ లేదు, ఈ రివ్యూవర్ ఎలా చెప్పాడు ఆర్ అలా చూసే వాళ్ళు కూడా ఉంటారు, బట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. బట్ టు ఎండ్ దిస్, చాలా వరకు ఆడియన్సెస్ అనేవి ట్రోల్ స్టఫ్కి, పంచ్ లైన్స్కి దానికే చూస్తున్నారు. కాబట్టి అంటే ఎంకరేజ్మెంట్ అనేది ఇట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని దే ఆర్ వెరీ క్లెవర్. వాళ్ళకి వచ్చే కామెంట్స్ని, ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ చాలామందికి డైరెక్ట్ రెవెన్యూ కాకపోవచ్చు, బార్బెల్ లాంటికి హీ మైట్ బీ హ్యావింగ్ ఎ గుడ్ జాబ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, బట్ చాలామందికి ఇదే రెవెన్యూ కాబట్టి దీని మీద సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దాని మీద వచ్చే కమెంట్ అన్నీ చదువుతారు, ఫ్యాన్ వార్స్ అన్నీ చదువుతారు. సో దే నో దట్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యూత్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఆల్సో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కూడా టాక్సిసిటీకి అలవాటు పడిపోయి కింద వస్తారు, ఫ్యాన్ వార్స్ కొట్టుకుంటారు, ఒకరినొకరు అబ్యూస్ చేసుకుంటారు. దానివల్ల నా ఛానల్కి ట్రాక్షన్ పెరుగుతుంది, రైట్? సో వాళ్ళకున్న జెన్యున్ ఒపీనియన్ కూడా వాళ్ళు చెప్పకపోవచ్చు. ఆ మూవీ మీద వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, అలా చెప్తే బోరింగ్గా ఉండి చెప్పకపోవచ్చు. వాళ్ళకు ట్రాక్షన్ కావాలి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ గంటలు కూడా పర్సనల్ ప్రాబ్లంలు పక్కకు పెట్టి మరీ దాని మీద కామెంట్ చేసుకుంటూ, కామెంట్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే మూవీతో స్టార్ట్ అయ్యి వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ నీ డాష్ వరకు వెళ్ళిపోతుంది. సో అది వాళ్ళు చాలా ఆల్గారిథమ్స్తో క్యాచప్ చేసి అది చాలా మ్యానిపులేటివ్గా చేస్తారు ఎవరైనా, నాట్ టు వన్. సో ఇట్స్ ఎ బిజినెస్. సినిమా వాళ్ళు ఎలా అయితే బిజినెస్ చేస్తున్నారో వీళ్ళు కూడా అలానే బిజినెస్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద ఫైన్ పాయింట్? ఇట్స్ కామన్ సెన్స్ ఇస్ ద ఫైన్ పాయింట్. నీకు ప్రోడక్ట్ మీద నమ్మకం ఉందంటే బ్లైండ్గా వెళ్ళిపోవడమే, నీకు హీరో మీద నమ్మకం ఉందంటే బ్లైండ్గా వెళ్ళిపోవడమే. ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, రైట్? సో నువ్వు ఒకరు ఒపీనియన్ మీద అంత డెస్పరేట్గా డిపెండ్ అయిపోతాను అంటే ఐ డోంట్ థింక్ అంత వీక్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారని. ఇట్స్ ఆల్ ఎంగేజ్మెంట్ అండ్ అగైన్ రివ్యూ ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ నౌ, అండ్ దట్ ఈస్ ద ఎరా వీఆర్ లివింగ్. దెర్ ఇస్ నో ఎస్కేపిజం ఇన్ ఇట్.